ఆదివారం వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల వరకు అందరూ రిలాక్స్ అయిపోతూ ఉంటారు. సెలవు రోజును చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వారమంతా పనిచేసి చివరి రోజున విరామం ఇస్తారు. ఇక అందరికీ ఇష్టమైన ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో తెలుసా? ముఖ్యంగా మన దేశంలో ఆదివారం సెలవు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక పెద్ద హిస్టరీ ఉంది. దేశ స్వాతంత్ర్యం కంటే పురాతన చరిత్ర ఉంది. భారతదేశంలో ఆదివారం సెలవు వెనుక పోరాట కథ ఉంది. భారతదేశంలో ఎప్పటినుంచో బ్రిటిష్ వారి క్యాలెండర్నే పాటిస్తున్నారు. మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ అధికారులు వారంలో 6 రోజులు పనిచేసి ఆదివారం చర్చికి వెళ్లేవారు. అయితే మన దేశానికి చెందిన కూలీలు మాత్రం వారంలో 7 రోజులు పనిచేయాల్సి వచ్చింది. అంటే ఒక్కరోజు కూడా సెలవు లేదు. కార్మికుల దుస్థితిని అప్పటి కార్మిక సంఘం నాయకుడు నారాయణ్ మేఘాజీ లోఖండే అర్థం చేసుకున్నారు. వారంలో ప్రతి ఆదివారం కార్మికులకు సెలవు కావాల్సిందే అంటూ లోఖండే పోరాటం మొదలుపెట్టారు. మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. దీంతో లోఖండే ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమం అప్రతిహతంగా 8 ఏళ్ల పాటు సాగింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగొచ్చింది. 1889లో లోఖండే ప్రతిపాదనను అంగీకరించి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఆదివారం అనేది సెలవు దినంగా మారిపోయింది.